తెలంగాణ పల్లె ప్రజల కష్టాలు చూపించింది. పోయినాక మమ్మల్ని పట్టుకొని పోలీసులు దౌర్జన్యం చేసి, సారు నాకు మొగడు లేడు, నా పిల్లల కూతురు, నా అవసరాలు. ఖమ్మం కామారెడ్డి వరదల్ని కళ్లకు కట్టింది. కాగితాలు తడిచిపోయినా మేడం గారు, అసలు మా బతుకులు అసలు పట్టణ ప్రజల సమస్యలపై పోరాడింది. రేవంత్ రెడ్డి పట్ల అమ్మాయిని కానీ రేవంత్ రెడ్డి ఇస్ ద బెస్ట్ ఫెలో సర్. मैं मॉर्निंग से खाना नहीं खा के बैठी हुई हूं मैं. ఆటో డ్రైవర్లకు అండగా నిలిచింది. మేము ఒక యూనియన్ ఏర్పడి మా డ్రైవర్ దగ్గర పిచ్చబడుకొని టీచర్లు పెన్షనర్ల పోరాటాలకు బాసటగా నిలిచింది. 30 డేస్ లో పడిన కొన్ని సమస్యలైన సాల్వ్ చేయకపోతే ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచన అనుభవం తపస్కు ఉంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడంతో గవర్నమెంట్ కు నష్టం ఏంది లాభం ఏంది అనే ధోరణిలో మనం కన్విన్స్ చేసి ఒప్పిస్తే బెటర్. ఇది సాధించే వరకు కొట్లాడాలి. మా డబ్బులు మాకు ఇవ్వన్నో హిందూ ఆలయాలపై దాడి జరిగితే ధర్మం కోసం ప్రశ్నించింది. నాకు కడతారా, నా బరాబర్ గుడి కడతారా, అయ్యో జాగిరి కాదు కానీ ఇట్లనే మొగళ్ళు పరిపాలించి నెక్టర్ పొలాలు పరిపాలించి వాళ్ళ తీరుగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. ఎవడెవడైతే ఏ ఆలయాల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడో ఒక్కొక్కరికి సగం ఉంది కదా, ఆయనతో సగం కోసి పాడదు. బోనాల భక్తి వైభవాన్ని ప్రపంచానికి చాటింది. ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో కూడా అందరూ కూడా ఆయురారోగ్యాలు సుఖశాంతులతోటి వర్ధిల్లాలని చెప్పేసి మేము అమ్మవారికి ఆనవాయితీగా బోనం సమర్పిస్తాము. గణేష్ ఉత్సవాల ఘనతను చూపించింది. కళాకారుల చేతుల్లో అందమైన రూపాన్ని దిద్దుకుంటోందని చెప్పొచ్చు. బతుకమ్మ సంబురాల్లో ఆడబిడ్డలతో కలిసి నడిచింది. సిరిమల్లె ఊసింది చిన్ని చెల్లేలా బంగారు చెల్లేలా, సిరిమల్లె ఊసింది చిన్ని చెల్లేలా బంగారు చెల్లేలా. ఎవరి ఒత్తిడికి తల వంచలేదు, ఎవరిని వదలటం లేదు. ఆ అభ్యర్థి మీద ఎలా దాడి చేస్తుందో మనం ఒకసారి చూడొచ్చు. ఆమె మనతో మాట్లాడుతుంటే కూడా వచ్చి దాడి చేసే ప్రయత్నం అయితే చేసింది. నాయకులను నిలదీస్తూ ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తున్నది. బడుగుల గోడు వినిపిస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్నది. ఇంజనీర్స్ మీద మినిమం రెస్పెక్ట్ లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇన్సల్ట్ చేసి, అక్కడేమో రాహుల్ గాంధీ గారు ఇడియట్స్ అంటాడు, ఇక్కడ సీఎం ఏమో క్రిమినల్స్ అంటాడు. వాళ్ళ పాట పాడటానికి వాళ్ళు ఇట్లా వచ్చినాం, నిన్ను కూడా రోడ్ల మీదకి లాగుతాం రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఇది 2 ఏళ్ల ప్రయాణం కాదు, ప్రజల కోసం నిరంతరం సాగే పోరాటం. పల్లవి టీవీని ఆదరిస్తూ అండగా నిలుస్తున్న ప్రజలందరికీ హృదయపూర్వక 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. పల్లవి టీవీ, మీ సమస్య మా ప్రయత్నం, మీ గొంతే మా గొంతుకగా, మీకోసం మీతో కలిసి ఎప్పటికీ. పల్లవి టీవీ, ఇట్స్ యువర్ వాయిస్.